हरि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनंत सुखदातारामखण्डानन्द विग्रहं दयालुमति संतुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाय प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. వశిష్ఠుల వారు మనకి ఈ యొక్క జ్ఞాన సందేశాన్ని అందిస్తూ ఈ అహంకారం గురించి చెప్పారు. ఇది ఎట్లా విజృంభిస్తుందో తెలియచేశారు. ఈ యొక్క అహంకారాన్ని నిర్మూలన చేయటానికి ఉపాయం ఏమైనా ఉంటే దాన్ని తెలియచేస్తున్నారు ఇప్పుడు. కావున అన్నింటికీ కూడా ఈ యొక్క పురుష ప్రయత్నం అనేది ఎటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి ఫలం వస్తుందని చెబుతూనే అహంకార నిర్మూలనకు ఉపాయం తెలియచేస్తున్నారు. శ్రీరాముడు ఇలా అడుగుతున్నాడు, ఏమని? మహాత్మా, ఏ ఉపాయము చే ఈ అహంకారము వృద్ధి పొందకుండా ఉంటుంది? సంసార భయం శమించుటకై దానిని నాకు వచించవేడెదను అన్నారు. కావున ఏ ఉపాయము చేత ఈ అహంకారం అనేది ఎక్కువ కాకుండా వృద్ధి పొందకుండా ఉండే ఉపాయం ఏదన్నా ఉంటే తెలియచేయండి. ఈ సంసార భయం శమించుట కొరకై అటువంటి దాన్ని ఏదైనా ఉంటే నాకు తెలియజేయ వేడుతున్నానని చెప్పి శ్రీరాముడు ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వశిష్ఠుల వారి ఈ విధంగా చెబుతూ, ఓ రామచంద్ర, ఆత్మస్వరూపమును సదా స్మరించుచుండుటచే ఆ చిన్మాత్రాత్మ అద్దము వలె నిర్మలముగా స్థితి పొంది ఉండ మనుజునికి అహంకారం వృద్ధి పొందకుండా ఉంటుంది అని చెప్పారు. అంటే దీనికి ఉన్నటువంటి మొట్టమొదటి ఉపాయం ఏమిటి అంటే సదా ఆత్మస్వరూపాన్ని స్మరించటం. ఆత్మ యొక్క తత్వం ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను అనేటువంటి స్ఫురణ ఎల్లప్పుడూ కలిగి ఉండడం వల్ల ఆ యొక్క చిన్మాత్రాత్మ అర్థము వలె నిర్మలముగా, అంటే ఎప్పుడూ నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే స్థిరపరుచుకుంటూ ఉంటామో అచ్చోట ఇంకా వేరే రకమైనటువంటి ఏ విధమైనటువంటి కళంకితము అంటే వేరే రకాల భావాలేవి కూడా అందు రావు కనుక అది అద్దము వలె నిర్మలముగా ఉంటుంది. కనుక ఆ చిన్మాత్రాత్మ అద్దము వలె నిర్మలముగా స్థితి పొంది ఉండ మనుజునికి ఇంకా అహంకారం అనేది వృద్ధిని పొందదు. నేను దేహము, దేహ సంబంధమైన విషయాలు అన్నీ కూడా నావి అనేటువంటి అహంకార స్థితి ఏదైతే ఉందో అది వృద్ధి పొందకుండా ఎప్పటికప్పుడు తన యొక్క స్ఫురణ అంటే ఆత్మస్ఫురణ అనేది కలుగుతూ ఉంటుంది. అదే ఎల్లప్పుడూ సాధకుడు అవలంబించవలసినటువంటి స్థితి. కావున ఈ దృశ్యము ఇంద్రజాలం వలె మిథ్యయున్నది కాబట్టి ఈ దృశ్య పదార్థముల ఎడల రాగద్వేషములచే నాకు ఏమి ప్రయోజనము అని ఇట్లు మనస్సునందు చింతించుడు చేత అహంకారం అనేది జనింపకుండా ఉంటుంది. ఇంకా ఏమిటి అంటే అహంకారం రాకుండా ఉండడానికి ఉపాయం ఏమిటి అంటే
ఈ దృశ్యమంతా కూడా ఇంద్రజాలం వంటిది, కనిపించి కనిపించకుండా అయిపోయేది. కావున ఇది సత్యము కాదు. కనుక ఇటువంటి సత్యము కాని దీని యందు రాగద్వేషాలు కలిగి ఉండడం వల్ల నాకు ఏమిటి ఉపయోగము? కనుక ఈ లేని దాన్ని ప్రేమించినా ఒకటే, ద్వేషించినా ఒకటే. కనుక దీని ఇష్టాయిష్టములు ఇష్టానిష్టములు కలిగి ఉండుట అనే దాని వల్ల నాకు ప్రయోజనం ఏముంది? ఇది లేనిది కదా. స్వప్నములో ఉన్న వాటి కొరకు ఇష్టపడకపోయినా ఎలా అయితే ఒకే రకమైన ప్రయోజనం, అంటే ఎలా అయితే ఉపయోగం ఉండదో, అదే విధంగా ఈ దృశ్య ప్రాపంచిక విషయాలందు కూడా రాగద్వేషాలు కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏముంటుందని తలంచి వాటి యందు ఎట్టి భావన లేకుండా ఉండడం ఏదైతే ఉందో, ఇది కూడా మనకి అహంకార నిర్మూలనకి తోడ్పాటు చేస్తుంది. ఇటువంటి ఉపేక్షా భావం, దృశ్యమునందు కలిగేటువంటి ఉపేక్షా భావన వల్ల కూడా ఈ యొక్క దేహాత్మ భావన రాకుండా అహంకార వర్జితంగా ఉండగలిగేటట్టుగా మళ్ళీ చూస్తుంది. కావున గ్రాహ్య త్యాజ్య దృష్టులకు హేతువులైనటువంటి అభ్యంతరమునందలి అహంభావము, బాహ్యమునందలి జగద్భావము క్షయింప, సర్వాత్మరూప సమత్వ స్థితి ఉదయింప మనుజునికి అహంకారం వృద్ధి అనేది పొందదు. కనుక ఎవరికైతే ఈ స్థితి ఏర్పడుతుందో వారికి అహంకారం అనేది పుట్టదశలు. ఏమిటది? గ్రాహ్యము, త్యాజ్యము. అంటే గ్రహించవలసింది, విడిచిపెట్టవలసింది. ఈ రెండిటికి హేతువులైనటువంటి అభ్యంతరమునందలి అహంకారం. ఎందుకంటే ఈ గ్రాహ్యము త్యాజ్యము అన్నారంటే గ్రహించవలసింది, విడిచిపెట్టేది భావన ఎక్కడ పుడుతుందండి అంటే అభ్యంతరంలోనే పుడుతుంది, మనసులోనే పుడుతుంది. ఇది గ్రహిద్దాము, ఇది వదిలేద్దాము అనే భావన వస్తేనే మనం ఆ భేదాన్ని పాటిస్తాం. కనుక ఈ యొక్క అభ్యంతరమునందలి అహంభావము, అలాగే బాహ్యమునందలి జగద్భావము. ఈ బాహ్య ప్రపంచములో మనకి జగత్ స్థితి యందు నిజ భావన ఉంటుంది. కనుక ఈ జగద్భావన ఎప్పుడైతే నిర్మూలింపబడుతుందో, క్షయిస్తుందో, నశిస్తుందో, అంటే జగత్తునందు భావన ఉండకూడదు, అభ్యంతరములో మనసులో కూడా వాటిని గురించి ఏ రకమైనటువంటి భావాలు, అంటే భేదాలు లేకుండా ఉండేటువంటి సమత్వ స్థితి ఎప్పుడైతే మనుజునికి కలుగుతుందో, ఈ సమత్వ స్థితి ఏదైనా ఒక్కటే అనేటువంటి భావన వస్తుందో, అప్పుడు ఇంక అహంకారం పుట్టేటువంటి అవసరం ఉండదు, పుట్టదు అని వశిష్ఠుల వారు తెలియచేస్తే వెంటనే శ్రీరాముడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ప్రభు, అహంకారం యొక్క రూపం ఏమిటి? దేహమాత్రమునందు అహంకారము, బుద్ధ్యాదులందు బాహ్య సర్వ పదార్థములందు అహంకారము ఎట్లు లెస్సగా త్యజింపబడుతుంది? అట్లు ఈ అహంకారమును త్యజింపబడ కలిగేటువంటి ప్రయోజనమేమి అని శ్రీరాముని యొక్క ప్రశ్న ఇక్కడ. ఏమని అడుగుతున్నాడు? అసలు అహంకారం అంటే ఏమిటి? అహంకారం యొక్క రూపం ఎలా ఉంటుంది? దేహమాత్రమునందు అహంకారము, బుద్ధ్యాదులందు బాహ్య పదార్థములందు అహంకారము ఎట్లు లెస్సగా విడిచిపెట్టబడతాయి, అంటే త్యజింపబడతాయి. అటువంటి అహంకారం లేని స్థితి కలిగినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలు వేశాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు దానికి సమాధానంగా వశిష్ఠుల వారిలా తెలియచేస్తూ, ఓ రాఘవ, త్రైలోక్య రూపమైనటువంటి ఈ ప్రపంచమున అహంకారం అనేది 3 విధాలుగా ఉంటుందని చెప్పారు. అహంకారం యొక్క రూపం ఏమి అని అడిగాడు శ్రీరాముడు. కనుక ఈ యొక్క అహంకారం యొక్క తత్వం ఈ 3 లోకములు 3 విధాలుగా ఉంటుంది. అందు 2 శ్రేష్టములే, ఒకటి మాత్రము త్యజింపదగినది. దానిని గురించి ఇప్పుడు నీకు వివరిస్తాను, వినుము అని చెబుతూ ఇలా చెప్తున్నారు. అహంకారాది సమస్త జగత్తు అచ్యుతుడగు పరమాత్మయు నేనే అయ్యున్నాను. నాకంటే అన్యముగా ఈ ప్రపంచమున ఏమియును లేదు అనే ఇట్టి అహంకారం ఏదైతే ఉందో అది సర్వోత్తమని ఎరింగి పరియుము అన్నారు. ఇక్కడ అంటే అహంకారం ఉండకూడదు అన్నారు, కానీ ఏ అహంకారం ఉండకూడదు అది గ్రహించాలి. దేహాహంకారం ఉండకూడదు, దేహాత్మ భావనతో ఉండే అహంకారం వద్దని చెప్తారు. కానీ ఇక్కడ అహంకారాన్ని 3 రకాలుగా చెప్పారు. అందు మొట్టమొదటి అహంకారం అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నారు కదా. అది ఏమిటి అంటే ఈ యొక్క అహంకారాది సమస్త జగత్తు కూడా, ఈ యొక్క దృశ్య జగత్తు యావత్తు కూడా
ఈ అహంకార తత్వంతో నడుస్తున్నటువంటి ఈ దృశ్య ప్రపంచం యావత్తూ కూడా అచ్యుతుడైనటువంటి పరమాత్మయు, అంటే ఈ జగత్తు అచ్యుతుడు అంటే నాశనము లేనివంటి పరమాత్మయు ఏదైతే ఉందో అది నేనే ఉన్నాను. అంటే నాశవంతమైన కనిపించి కనిపించకుండా పోయే దృశ్య జగత్తు, వీటన్నింటిలో ఉండే నాశరహితంగా ఉండేటువంటి అచ్యుత తత్వము చైతన్యము ఏదైతే ఉందో అటు పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఇదంతా నేనే అయ్యున్నాను. నాకంటే అన్యముగా ఈ ప్రపంచమున ఏమీ లేదు, ఇంకా వేరొకటి ఏమీ లేదు, నేనే సర్వమయ్యున్నాను అని ఎవరైతే ఇటువంటి అహంకారము కలిగి ఉంటారో, నేనే సర్వోత్తముణ్ణి, నాకంటే అన్యమైనది ఏమీ లేదు అనేటువంటి భావనతో ఆ స్థితిలో ఎవరైతే స్థిరపడిపోతారో ఇది ఉత్తమమైనటువంటి అహంకారం చెప్పారు. ఇది ఎంతో మంది మహనీయులు చెప్పేటువంటి వాక్యాలండి. ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క అనుభవంతో ఉన్నప్పుడు వారు పలికేటువంటి పలుకులు. ఎందుకంటే భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ తత్వంతో చెప్పారు. నాకంటే అన్యమైనది మరొక్కటి లేదు, సర్వము నేనై ఉన్నాను, సర్వ జీవుల్లో ఉన్నది నేనే. ఈ విధంగా తననే అన్నింటికీ మూలకర్తగా మూల కారణంగా చెప్పుకున్నటువంటి స్థితి అది. అయితే దాన్ని గ్రహించాలి మనం. ఈ యొక్క భావన, ఈ స్థితి, ఈ ఆత్మ భావన, ఈ పరబ్రహ్మతత్వంతో ఉండి పలకడం అనేది యథార్థమండి. కనుక ఈ స్థితిలో ఈ స్థాయిలో ఉండి పలికితేనే ఆ వాక్యాలన్నీ కూడా ఒప్పుతాయి, వాస్తవం అవుతాయి. కావున మహనీయులు ఆ యొక్క అనుభవ స్థితిలో ఉండే మనకి మంచి మంచి హితోపదేశాలు చేశారు. ఇలానే వచ్చాయండి మనకి ఈ గీతా సందేశాలన్నీ. కనుక భగవానుడైన శ్రీకృష్ణుడు అక్కడి నుంచే పలికాడు కనుక అది భగవద్గీత. భగవతత్వంతో చెప్పారు కనుక అది భగవద్గీత అయింది. కృష్ణుడే చెప్పాడంటే అది కృష్ణ గీత అనాలి, కానీ అనలేదండి, భగవద్గీత అన్నారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి భగవతత్వాన్ని ఆపాదించుకుని అక్కడుండి పలికిన పలుకులండి అవి, పలికినది భగవద్గీత అయింది. అలాగే మహనీయులు చాలా మంది వాక్యాలు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారండి. మనకి ఎన్నో గీతలు ఉన్నాయి మనకి. కనుక వాళ్ళు చెప్పినటువంటి పేర్లతో ఆ గీతలను కూడా మనకి ఇప్పుడు లోకములో ప్రతీతి కలిగి ఉన్నాయి. రుభు గీత ఉంది, అష్టావక్ర గీత ఉంది, ఇలా అంశగీత ఉంది, ఇలా చాలా గీతలు చెప్తారండి. ఇలా అన్ని గీతల్లో కూడా ఎవరెవరు చెప్పారో వారు ఎక్కడుండి పలుకుతారు ఈ వాక్యాలంటే ఆ యొక్క భగవతత్వంలో ఉండే చెప్పిన వాక్యాలంటే. అలాగే నిన్న మొన్నటి సాయిబాబా కూడా ఇదే మాట చెప్పారు. అలాగే దత్తాత్రేయ స్వామి చెప్పారు అని చెప్తారు. కానీ ఒకటి గ్రహించారు, ఎవరు చెప్పినా ఒకే పదం చెప్తున్నారు, అంతయు నేనై ఉన్నాను, సర్వమై ఉన్నాను, నాకంటే అన్యమైనది ఇంకొకటి లేదు, అన్ని రకాల అన్ని దేవుళ్ళు నేనే నిలయమై ఉన్నానని చెప్పారు. చెబితే ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరు చెప్పారో వారు సర్వమై ఉండడం యథార్థమే, కానీ వారే సర్వమై ఉన్నారని తలచి ఇంకేది కాదనుకుంటున్నాను చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక ప్రత్యేక భేదభావన వచ్చింది. ఒక సాయిబాబా ఈ మాట చెప్పారంటే బాబాయ్ ఎక్కడున్నారు అప్పుడు? ఆ యొక్క దైవత్వంతో నిండిపోయి భగవతత్వంతో ఉండి అహం బ్రహ్మాస్మిగా అయిపోయి అక్కడి నుంచి పలికిన పలుకులని. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు ఎక్కడున్నాడో అలాగే ఈ మహనీయులు కూడా, అలాగే సాయిబాబా ఎక్కడే ఉండి చెప్పారండి ఈ మాటలు. పలికినవి గీతా వాక్యాలైనవి. అంటే చెప్పిన అటువంటి ఆ దేహం మాత్రమే భగవంతుని అర్థం కాదండి. వాళ్ళు అసలు దేహతత్వంతో చెప్పలేదు ఈ మాటలు, అది గ్రహించుకోవాలి మనం. వారు దేహాన్ని ఉద్దేశించి చెప్పిన వాక్యాలు కావది. నేనే సర్వమై ఉన్నానని పలికితే ఓహో నేను సాయిని కదా, సాయి యొక్క ఈ రూపమే సర్వమై ఉంటుంది అని అర్థం చేసుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇక్కడే మనం పొరపాటు పడుతున్నామండి. ఇక్కడ రూపానికి అతీతమైనటువంటి తత్వం అండి అది. ఈ నామరూపాలతో సంబంధము లేని తత్వము. కనుక ఆ స్థాయిలోకి వెళ్ళి పలికిన పలుకులే యథార్థ వాక్యాలు అవుతాయండి. కనుక ఇలా మహనీయుడు కాదు కదా, ఎవరైనా సరే అనుభవముతోటి, ప్రయత్నముతోటి, సాధన పరిపక్వతతోటి ఈ స్థాయిలోకి వెళ్ళగలిగితే ఎవ్వరు పలికినా ఇదే గీతావాక్యం అవుతుంది. కనుక వారు అక్కడ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో గ్రహించాలి.
అది మర్చిపోయి మనకు ఆ జ్ఞానం తెలియక యథార్థ వాస్తవతత్వాన్ని అందుకోలేక అది దేహానికి పరిమితం చేసి ఈయన ఇలా చెప్పారు కనుక ఈయన ఒక్కడే దేవుడు ఇంక మిగతాది ఏదీ కాదు అని భేదాన్ని పొందుతున్నాం. ఇది మళ్ళీ అజ్ఞానంలో తీసుకెళ్ళిపోతుంది, మనల్ని అవివేకంలోకి నెట్టేస్తుంది. కనుక దాన్ని గ్రహించుకోవాలి, వాస్తవాన్ని వాస్తవంగా స్పృశించాలి. కనుక ఇటువంటి ఈ రకమైన అహంకారం కలిగి ఉంటే అది ఉత్తమమైన అహంకారం అండి. అంటే ఈ కనిపించేటువంటి సర్వదృశ్య జగత్తే కాదు, సర్వము కూడా నాశరహితంగా నిండిపోయి ఉన్నటువంటి చైతన్యాత్మ ఏదైతే ఉందో అది నేనయ్యున్నాను. నాకంటే అన్యమైనది ఇంకా మరొకటి ఏదీ లేదు, సర్వము నేనే నిండి ఉన్నాను, కనుక అన్నింటికీ ఆధారము నేనయ్యున్నాను అని పలికేటువంటి సత్యం ఏదైతే ఉందో అది చైతన్య మాత్రంగా పలికే సత్యం, అది గుర్తించాలి. కనుక ఇది ఉత్తమమైన సర్వోత్తమైన అహంకారంగా ఎరగాలి. ఈ అహంకారము మోక్షమునే కలిగిస్తుంది. ఇటువంటి స్థాయిలో ఉండి ఈ అహంకారం కలిగి ఉంటే వారు దేనికి వెరవరు, ఎన్నడూ వంగరు లొంగరు, ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉంటుంటారు. కావున ఈ రకమైన అహంకారం మోక్షమునే కలిగించును కానీ బంధమును కలిగింపదు. ఇట్టి అహంకారం ఎవరికి ఉంటుంది అంటే జీవన్ముక్తత్వ స్థితిలో ఉన్న వాళ్ళకి ఉంటుంది. అంటే జీవించి ఉండగానే మోక్షాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు, వారికి వస్తుందండి ఈ అహంకారం. వాళ్ళు మోక్షాన్ని జీవించి ఉండగానే పొందేసి అనుభవిస్తూ ఉంటారు, కానీ దేహంతో ఉంటారు, చరిస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. కనుక వారు చెప్పే పదాలండి ఇవి. ఇది జీవన్ముక్తత్వ స్థితి కనుకనే వారికి మోక్షం తథ్యమండి. ఇక రెండో రకమైన అహంకారం ఏమిటో చెప్తారు. ఇది అందరూ ఆశ్రయించదగిన ప్రయత్నముతో పొందదగిన అహంకారం ఇది చెప్పాలంటే. ప్రతి ఒక్కడు ఈ స్థితికే చేరుకోవాలి. కనుక ఇది ఉత్తమోత్తమైనటువంటి అహంకారం, అహం స్థితి అని చెప్పారు. ఇక నేను సమస్త దృశ్యము కంటెను వేరుగా ఉన్నవాడని కేశాగ్ర భాగము యొక్క నూరో భాగం వలె అతి సూక్ష్మ రూపుడునై అవయవ రహితుడునై వెలిచున్నాను అనేటువంటి జ్ఞానము రెండవదైనటువంటి శుభ అహంకారం. ఇంకొకటి ఏమిటంటే ఈ రెండో అహంకారం ఏంటంటే ఈ జగత్తు నుంచి తనను విడదీసుకుంటూ ఉండే అహంకారం. అంటే తాను ఆత్మే కనుక తాను ఇదేది కూడా నేను కాదు, నేను ఏమై ఉన్నాను అంటే నేను అతి సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నాను. కేశాగ్ర భాగాన్ని 100 భాగాలు చేసి మరలా ఆ భాగాన్ని మరలా 100 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మత్వం ఉంటుందో అంత సూక్ష్మత్వంలో ఉన్నాను. కనుక నన్ను తెలియాలంటే అంత సూక్ష్మంలోకి రావాలి అన్నట్టుగా ఎవరైతే ఆ సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళిపోతూ ఉంటారో ఇది రెండవ అహంకారం అని. అంటే ఈ జగత్తుకి ఈ కనిపించేటువంటి దృశ్యానికి అన్నింటికి కూడా అతీతమైన స్థితి ఏదైతే ఉందో, వీటితో ఎతో సంబంధం లేని స్థితి ఏదైతే ఉందో అది నేనయ్యున్నాను అని తను తాను వేరుపరుచుకుని తన యొక్క శుద్ధత్వంతో తాను సూక్ష్మాతి సూక్ష్మత్వంతో ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది రెండవ శుభ అహంకారం అన్నారు. మొట్టమొదటిది ఏమిటి అంటే ఇది వేరు చేసుకోలేదు. కనిపించేది కనిపించింది, కనిపిస్తున్నది నేనే, కనిపించనిది నేనే. కంటికి కనిపించే దృశ్య జగత్తు నేనే, కంటికి కనిపించకుండా ఈ జగత్తునందు నిండి ఉన్నది నేనే, సర్వము నిండి ఉన్నాను అని చెప్పేది. అతి స్థూలములోను అతి సూక్ష్మములోను కూడా నిండి నిబడీకృతమై ఉన్నది నేననే అహంకారము శుద్ధమైనటువంటి అహంకారం. ఇది చాలా ప్రశస్తమైనది, ఉత్తమోత్తమైనది. దాని తర్వాత అహంకారం ఏంటి, రెండవదిగా చెప్పబడేది ఏంటంటే తన్ని తాను జగత్తు నుంచి విడదీసుకుని వీటన్నింటితోటి అంటకుండా అసంగత్వంతో దేనిని అంటకుండా నిర్లేపంగా నిశ్చలంగా ఉండే తత్వం ఏదైతే ఉందో అది నేనయ్యున్నాను. సూక్ష్మాతి సూక్ష్మంగా ఇదంతా పై పైన జరిగేది తప్ప నేను అంతరములో నేనుగానే ఉన్నాను అనే విధానంగా తీసుకునే అహంకారం ఏదైతే ఉందో అది రెండవదైనటు ఉత్తమ అహంకారం. ఇది కూడా మోక్షాన్ని చేరుస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది, కానీ బంధాన్ని కలిగించదు. ఇట్టి అహంకారము కూడా మహనీయుల్లో ఉంటుందండి. జీవన్ముక్తత్వాన్ని పొందుతున్న వారిలో ఇటువంటి అహంకారం కొందరిలో ఉంటుంది. ఈ పూర్వోక్తములకు రెండు అహంకారములు పేరులకు మాత్రము కల్పింపబడినవే కానీ వాస్తవానికి అవి అహంకారములే కావు. కనుక ఏదో ఒక స్థాయిని చెప్పాలి కనుక వీటిని కూడా అహంకారం అన్నారు. కానీ
వాస్తవానికి వారికి అహంకారం ఉండదంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా సహజంగా ఉంటారు. సహజ స్థితి ఏదైతే ఉందో ఆ సహజానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుక అవి పేరుకి అహంకారాలు అన్నారు కానీ అది అహంకారమే కాదు. కావున ఈ రెండు భావాల్లో ఎవరైతే స్థిరపడతారో వారికి ముక్తి తప్పక లభిస్తుంది. కానీ వీటికంటే అన్యమైన అహంకారాలతో ఉంటామండి. ఇటువంటి అహంకారం కలిగి ఉండే వాళ్ళు చాలా బహు అరుదండి చెప్పాలంటే. కానీ ఇప్పుడు చెప్పబోయే మూడో అహంకారము ఎక్కువ శాతం ఈ అహంకారంతో ఉంటాం లోకములో. ఏమిటి అంటే అష్టపాదాది మాత్రమైనటువంటి ఈ దేహమే నేను అనేటువంటి నిశ్చయ రూపము అహంకారము మూడవది. ఈ యొక్క అవయవ సముదాయంతో ఉండేటువంటి ఇంద్రియ సముదాయంతో ఉన్నటువంటి ఈ దేహం ఉంది చూడండి, ఇది నేను, దీనికున్న పేరు నాది అన్నట్టుగా అయిపోతాను చూడండి. ఇదే మూడవదైనటువంటి అహంకారం. ఇదే అసలైన అహంకారం అండి. ఇదే అందరిలో ఉండే అహంకారం. ఈ భావన చేతనే ఈ జగత్తంతలోనూ కూడా వర్తిస్తూ ఉంటాం. ఈ జగత్క్రియలన్నీ ఏర్పడడానికి కారణమే ఈ అహంకారం. కావున ఇది లౌకికమును తుచ్చమవుతుంది. ఇది లౌకికమైన అహంకారం. కనుక ఈ జగత్ వ్యవహారాలన్నీ కూడా ఈ అహంకారాన్ని అసరాగా చేసుకుని జరుగుతాయండి. ఈ అహంతోటే వర్తిస్తాం. మంచివాడిగానో చెడ్డవాడిగానో ఏదో ఒక విధానంగా ఈ జగత్తులో జీవనాన్ని గడుపుతూ ఉంటాం. కానీ దేహ అహంభావాన్ని విడిచిపెట్టకుండానే చరిస్తూ ఉంటాం, వ్యవహారం చేస్తూ ఉంటారు. కనుక ఇది లౌకికమైనటువంటి అహంకారము, తుచ్చము కూడా. ఇది విడవదగినటువంటి అహంకారం, వదిలివేయవలసినటువంటి అహంకారం ఇది. కనుక దుష్టముగు ఈ మూడవ అహంకారము త్యజింపదగినదే అవుతుంది. ఎందుకు అంటే ఇది పరమశత్రువు అని వచింపబడుతుంది. ఈ అహంకారమే అన్ని అనర్థాలకి మూలం. ఈ అహంకారమే జీవుని బంధనానికి కారణం. ఈ అహంకారమే జన్మ పరంపరలకి కారణం అండి. కావున ఏమిటండి వదిలివేయవలసిందంటే ఇట్టి అహంకారాన్ని వదిలివేయాలి. ముందు చెప్పినటువంటి రెండు అహంకారాల్ని ప్రయత్నముతో గ్రహించాలి. చెప్పాలంటే అభ్యాసం చెయ్యాలి. ఆ అహంకారము లేకపోయినప్పటికి కూడా ఈ యొక్క అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వానికి మనం తీసి తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు స్ఫురణలోకి తెచ్చుకుంటూ ఉండాలి. కానీ ఈ మూడవదైనటువంటి తుచ్చమైనటువంటి దేహ అహంకార స్థితి ఉంది చూడండి, అదే ఎక్కువ శాతము కలిగి ఉన్నాం కనుక దాన్ని విడిచే ప్రయత్నంలో ఉండాలండి. ఆ అహంకారం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, నేను ఒక ప్రత్యేకమైన విధానము అని మనం గీతలు గీసుకుని ఉండేటువంటి ఈ స్థితిలోంచి బయటపడాలి. కావున వివిధ దుఃఖమును కలగజేసేది బలవత్తరమైనదియు శత్రు రూపమైనటువంటి ఈ మూడో అహంకారముతో కూడుకుని ఉన్నచో జీవుడు మరల మరల తిరిగి లేవనేరడు. తిరిగి తిరిగి జన్మలకే పోతాడు. కావున పతితుడై అపరిచ్ఛిన్నాత్మ రూపము కలిగి ఉండనేరని భావన. కావున ఈ అహంకారంతో ఉన్నంత కాలము కూడా వాడు జీవుడుగానే ఉంటాడు. ఆ జీవుడు కూడా అధోగతి పాలవుతూ ఉంటాడు. అనేక జన్మ పరంపరలో పడి ఇంకా హీన జన్మలకు పోయే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అహంకారాన్ని విడిచిపెట్టినంత వరకు కూడా వారికి అపరిచ్ఛిన్నత్వం రాదు. పరిచ్ఛిన్న తత్వంలోనే ఉంటాం. ముక్క ముక్కల ఖండఖండాలుగా విభజింపబడిన తత్వంలోనే ఉంటాం తప్ప ఏకమైనటువంటి మూలతత్వానికి పోలేమండి. కావున ఈ అహంకారాన్ని ప్రయత్నముతో వర్జిస్తూ ఉండాలి, విడిచిపెడుతూ ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈ అహంకారాన్ని దూరం చేసుకుంటూ దేహాత్మ భావాన్ని త్యజిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు నేననేది దేహం కాదు అనే పరమసత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటూ నేను ఆత్మనై ఉన్నాను, బ్రహ్మస్వరూపాన్నై ఉన్నాననే తత్వంతోనే మనం ముందుకెళ్ళాలి. కావున స్వభావముగానే అనాది కాలము నుండి సంసక్తమై ఉన్నటువంటి ఈ యొక్క దేహాత్మ భావన, దేహ అహంకార రూపమైనటువంటి ఈ దుష్ట అహంకారం వలన జనులు దుర్వాసనాదులచే పీడింపబడి అటువంటి చిత్తము కలిగిన వారి పెక్కు సంకటములందు మునిగిపోతున్నారు. ఎందువల్ల మనకు వచ్చే ఈ దుఃఖాలకి, సంకటాలకి అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ దేహాత్మ భావనే, ఈ అహంకారమే. నేను ఒక వ్యక్తినై ఉన్నాననే అహంకారంలో నుంచే మనకి అనేక సంకటాలు, తత్ఫలితమైన దుఃఖాల్ని అనుభవిస్తున్నాము.
కావున ఈ తక్కిన రెండు అంటే శుభ అహంకారములు కలిగిన మనుజుడు దేహ అహంభావం వలె ఆత్మ అహంభావాన్ని లెస్సగా దృఢపరుచుకున్నవాడే రాగాని దోషమును ఛేదించి వేచుచు కేవలము భగవంతుడే తదుపరి ఇతడు మోక్షాన్ని అందుకుంటున్నాడు. ఇప్పుడు ఈ దేహాత్మ అహంకారాన్ని ఎవడైతే విడిచిపెట్టి ఆత్మ అహంకారాన్ని పొందుతాడు, ఆ యొక్క ఆత్మయే నేనయ్యున్నాను, భగవంతుణ్ణి నేనయ్యున్నాను అనేటువంటి తత్వాన్ని లెస్సగా అభ్యాసంతో రూఢిపరుచుకుంటాడు. ఎందుకంటే ఏదైనా సరే అభ్యాసం వల్లే సాధ్యమవుతుందండి. కనుక ఈ భావాన్ని సుస్థిరం చేసుకోవడం కూడా అభ్యాసం వల్లే. కనుక ఉండకూడనటువంటి ఆ అహంకారాన్ని తీసివేసే అభ్యాసం చేయాలి, ఉండవలసినటువంటి ఈ అహంకారాన్ని తెచ్చుకునేటువంటి అభ్యాసం చేయాలి. అలా చేయగా చేయగా దృఢపరుచుకోవాలి. ఏదో కొంతసేపు గుర్తుపెట్టుకుని విడిచిపెట్టడం కాదు. ఈ యొక్క ఆత్మభావాన్ని పదే 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 స్ఫురణ చేస్తూ ఉండాలి. ఈ ఆత్మస్థితి నుంచి దిగజారిపోయేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ విషయాన్ని తాకకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇలా తన్ని తాను రక్షించుకుంటూ ఉండాలి. ఇలా తన ఆత్మని తాను ఉద్ధరించుకోవాలి. అలా మనకి మనమే ఆత్మ అహంకారాన్ని పెంపొందించుకోవాలి. క్రమేపీ దేహ భావన తొలగి ఆత్మ భావన సుస్థిరం కావాలి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కేవలము భగవంతుడే అయిపోయి తదుపరి మోక్షాన్ని అందుకుంటాడు, ముక్తిని పొందుతాడు. కనుక ఈ భావశుద్ధియే మోక్షం అండి. ఇక్కడ మారవలసింది ఎవరండి అంటే రూపంతో మనిషి ఏమి మారక్కర్లేదండి, కానీ భావనతో మనసుని మార్చుకోవాలి. భావాన్ని శుద్ధి చేసుకుంటూ క్రమేపీ ఆ భావాన్ని ఇంకా విశుద్ధం చేసుకుని క్రమేపీ ఆ యొక్క మనస్సుని కనుక మార్చగలిగితే అది ఆ యొక్క అహం బ్రహ్మాస్మి ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని అందుకోగలిగితే అంతకంటే వేరే ఇంకా ఏ రకమైనటువంటి ప్రయత్నం అవసరం లేదు. కనుకనే ఎవ్వరము కూడా రూపాలు మార్చుకోవాల్సిన అవసరము లేదు, వేషాన్ని మార్చుకోవాల్సిన అవసరము లేదు. కాకపోతే ఆ మానసిక స్థితిని బట్టి ఈ యొక్క వేషధారణ ఉంటుందండి. తప్పకుండా అది ఇందుమంది మానసిక స్థితి ఎలా ఉంటే అదే మన యొక్క వేషాన్ని చూపిస్తుంది, బయటికి వ్యక్తీకరిస్తుంది. మనం మాట్లాడే మాటని బట్టి కూడా మన మనసు ఎలా ఉందో గ్రహించుకోవచ్చు. అలానే ఇతరులతో వర్తించే వర్తనాన్ని బట్టి గ్రహించవచ్చు. కానీ ఎవరైతే ఆత్మస్థితిలోకి వెళుతూ ఉంటారో వారి వర్తనం తప్పకుండా మారిపోతుంది. మృదుతత్వం అనేది సహజంగానే ఏర్పడిపోతుంది. కావున పనిగట్టుకుని ఎవరో మార్పు చెందవలసిన అవసరం లేదు. పొందవలసిందల్లా ఆత్మయందు నిష్ట, ఆత్మయందు స్థిరత్వం. నేను ఆత్మనయున్నాను అనే దాంట్లో నిరంతరము అభ్యాసంతో కనుక స్థిరపడగలిగితే అన్నీ మారిపోతాయి. వ్యవహారం మారిపోతుంది, మన ఆలోచన ధోరణి అన్నీ మారుతాయి, అన్ని శుద్ధ సాత్వికం అయిపోతాయి. కనుక మార్పు అనేది బయట నుంచి తెచ్చుకోవడం కష్టమైన పని. చెప్పాలంటే ఏదో ఒకవైపు సవరణ చేస్తూ ఉంటే మారదామని ఇంకోవైపున కొత్తది వచ్చి అంటుకుంటూ ఉంటుంది. ఎప్పుడు లోపల మార్పు లేనప్పుడు, లోపల భావంలో మార్పు రానప్పుడు బయట మార్పులు చేసుకోవడం అనేది కొద్ది మాత్రమే మనకి ఫలాన్నిస్తుంది తప్ప ప్రయత్నంతో అది నిలబడదు కూడా. కావున వివేకవంతుడైతే బయట మార్పు కంటే కూడా లోపల మార్పుని కోరుకుంటాడు, దాన్ని ప్రయత్నంతో సాధిస్తాడు. తద్వారా సహజంగానే బయట ఉండేటువంటి అన్ని స్థితిగతులు మారిపోతాయి, వారి వ్యవహారమే మారిపోతుంది, వాళ్ళు సంస్కరించబడతారు. ఇది ఎక్కడ జరుగుతుంది? అంతరములో జరిగితేనే. అంతరములో జరిగితే వాళ్ళకి సహజంగానే సంస్కారం వచ్చేస్తుంది. కానీ అంతరములో మార్పు రాకుండా బయట నుంచి మాత్రం నేను మంచిగా ఉండాలి, వాళ్ళు ఎవరో చెప్పారు, లేకపోతే ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నట్టుగా బయట మాత్రం కొద్ది కొద్ది పని కట్టుకుని మన మార్పు చేసుకున్నట్టుగా నటించినా అవి స్థిరం కాదండి, మళ్ళా వీగిపోతూ ఉంటాం. కావున అంతర మార్పుని కోరుకోవాలి. మొదటి రెండు ఆత్మ అహంభావ రూప అహంకారములను అంగీకరించి వానిని మూడవదైనటువంటి లౌకిక దేహ అహంకారములే బావుగా దృఢమనర్చుకుని నేను దేహమును కాను అనే నిర్ణయము ద్వారా మూడవదేవు దేహ అహంకారమును వదిలివేయుట మహాత్ముని యొక్క నిశ్చయమైనది.
మహాత్ముల యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదట చెప్పినటువంటి రెండు అహంకారాన్ని కూడా అభ్యసిస్తూ ఉంటారు. అభ్యాసం ఎలా చేస్తారంటే మూడవదైనటువంటి దేహ అహంకారం ఎంత గట్టిగా రూఢి పడిపోయిందో మనలో, అనేక జన్మల నుంచి ఈ భావనతోటి మనం ఉన్నాము, అంత గట్టిగా ఆత్మ అహంకారం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. దీని పట్ల ఎంత విశ్వాసంతో ఉన్నాం ఇప్పటి వరకు, అంత విశ్వాసాన్ని ఆత్మ అహంభావ స్థితిలో నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనుక అదే ప్రయత్నంతో పాటు ఈ దేహ అహంకారాన్ని నిర్మూలన చేసుకుంటూ ఉంటారు, విడిచిపెడుతూ ఉంటారు, త్యజిస్తూ ఉంటారు, దాన్ని పట్టుకుంటారు, దీన్ని వదిలేస్తారు, అందు స్థిరపడుతూ ఉంటారు, దీని ఎందు తటస్థమైపోతూ ఉంటారు. ఇలా చేసుకునే నిర్ణయం వల్ల మాత్రమే ఈ దేహ అహంకారం నిర్మూలించబడి వాళ్ళు మహాత్ములు అవుతారు. కనుక ఇలానే చెయ్యాలి సాధన అని మహాత్ముల యొక్క నిశ్చయం ఇది. కనుక ఎవ్వరమైనా పట్టుకోవాల్సింది ఇదే. కనుక ఒకవైపు నుంచి మనస్సుని ఆత్మయందు నిలిపే ప్రయత్నము, ఆత్మ భావన ఎందు నిలిపే ప్రయత్నము, నేను ఆత్మనై ఉన్నాను అనే పదే 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 స్మరణలో ఉంచుకునే ప్రయత్నం. రెండో వైపు నుంచి నేను దేహమును కాదు, నేను ఈ వ్యక్తిని కాదు, ఈ దృశ్యమును కాదు అని వాటిని విసర్జిస్తూ ఉండాలి. ఇలా వీటిని తీసివేస్తూ ఉండాలి, వాటిని పట్టుకుంటూ ఉండాలి. త్రాసులో ఒకవైపు బరువుని తగ్గిస్తూ రెండో వైపుని పెంచుతూ ఉన్నాం అనుకోండి, చివరికి ఏ వైపునైతే పెంచుకుంటూ వెళ్ళారో ఆ వైపు బరువుగా నిలిచిపోతుంది. ఇలా మనమే కొలుచుకోవాలి, తూచుకోవాలి. ఇది మహాత్ముల యొక్క నిశ్చయమై ఉన్నది. కనుక మొదటి అహంకారమును లౌకికమగు దేహ అహంభావాన్ని స్థిరపరుచుకుని మిక్కిలి దుఃఖప్రదమైనటువంటి మూడవదైన దేహ అహంకారాన్ని విడిచిపెడుతూ ఉండాలి. కనుక మొట్టమొదటి రెండింటిని గ్రహిస్తూ ఉండాలి, మూడవ దాన్ని త్యాగం చేస్తూ విడిచిపెడుతూ ఉండాలని చెప్పి వశిష్ఠుల వారు బోధ చేస్తే వెంటనే శ్రీరాముడు అందుకుని ఇలా అడుగుతాడు, ఏమని? మహాత్మా, ఈ మూడవదైనటువంటి లౌకిక దేహ అహంభావ రూప అహంకారమును చిత్తము నుండి విడిచిపెట్టి అంటే త్యజించి వేచి మనుజుడు ఏ ప్రకారం వర్తించు తన హితమును పొందుతాడు? సరే, మీరు చెప్పినట్లుగా అభ్యాసంతో ఈ మూడవదైనటువంటి లౌకికమైనటువంటి అహంకారాన్ని పనిగట్టుకుని ప్రయత్నముతోటి బయటకు నెట్టి అంటే విసర్జించి త్యాగం చేసి అలా ఉన్నటువంటి మనుజుడు త్యజించి వేస్తే, విడిచిపెడితే అంటే దేహాత్మ భావాన్ని కనుక ఆ మనుజుడు విడిచిపెడితే అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? దేహ భావన లేకపోతే అతను ఎలా వర్తిస్తాడు జగత్తులో? అతని యొక్క వర్తనం ఎలా ఉంటుంది? ఏ వర్తనంతో తన హితమును పొందుతాడో తెలియచేయమని శ్రీరాముని యొక్క ప్రశ్న ఇక్కడ. దానికి వశిష్ఠుల వారు ఇలా చెప్తారు, ఓ రామా, త్యజింపదగినదియు దుఃఖప్రదములైనటువంటి ఈ మూడవ అహంకారమును వదిలివేచి మనుజుడు ఏ ప్రకారము సర్వ అహంభావముతో కాని శుద్ధ అహంభావముతో కాని సప్తమాది భూమికలందు కాని స్థితి కలిగి ఉండునో ఆయా ప్రకారముగా ఆత్మస్వరూప సుఖలాభముచే పరమాత్మకు దగ్గరవుతాడు, పరమాత్మను పొందగలుగుతాడు. మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి దేహాత్మ భావాన్ని విడిచిపెట్టడం ద్వారా అంటే, ఎవడైతే ఈ వ్యక్తిత్వ భావాన్ని త్యాగం చేస్తూ ఉంటాడో, దేహాత్మ స్థితిని ఆ అహంకారాన్ని బయటపడుతూ ఉంటాడో, క్రమేపీ అతనిలో సర్వాత్మ భావన నెలకొంటుంది. కనుక ఇంతకు ముందు చెప్పుకునేటువంటి యావత్ బ్రహ్మాండము నిండి ఉన్న చైతన్య మాత్రంగా తను తాను తెలుసుకోగలుగుతాడు. అటువంటి బ్రహ్మముగా అతను రూఢి పడుతున్న కొలది ఎప్పుడైతే ఈ స్థితి అనేది పెరుగుతుందో క్రమంగా అతను పరమాత్మ యొక్క అనుభవాన్ని తన యొక్క అనుభవంతో పొందగలుగుతాడు. అది స్వదర్శనం అంటే ఇదే ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం. తను తాను తెలుసుకోగలుగుతాడు, తన యథార్థ స్థితి ఏమిటి, తన వాస్తవతత్వం ఏమిటో తను అర్థం చేసుకోగలుగుతాడు. ఎప్పుడు? దృశ్య అహంకారాన్ని వదిలివేయగలిగితే, దాన్ని విడిచిపెడుతూ శుభప్రదమైనటువంటి ఆత్మ అహంకారములో స్థిరపడుతూ ఉంటే ఏదో ఒక నాటికి అది పూర్తిగా తొలగుతుంది, ఇది పూర్తిగా అభ్యాసం అవుతుంది. ఎప్పుడైతే ఇది పూర్తిగా తన యొక్క అనుభవంలోకి వచ్చేసిందో వాడే పరబ్రహ్మ స్వరూపుడండి. దేహాత్మ భావన తొలగిపోయిందండి, దైవాత్మ భావన వచ్చేసింది భగవతత్వంతో. ఎప్పుడైతే అది స్థిరపడిపోతుందో వాడు పరబ్రహ్మమే. ఇది ఎవరండి అంటే ఎవరికైనా సాధ్యమే, ప్రయత్నపరుడు ఎవరైనా దీన్ని అందుకోవచ్చు.
ఎప్పుడు ప్రయత్నం చేస్తే, ఎప్పుడు చక్కగా దాన్ని మనం అందుకోగలిగితే అప్పుడే ఈ స్థితిని పొందొచ్చు. ఇది ప్రత్యక్ష అనుభవం. కనుక ఇప్పుడు ప్రయత్నం చేస్తే దీని ఫలం ఇంకొక రోజున ఎప్పుడో వస్తుంది, చనిపోయిన తర్వాత వస్తుంది, దేహం నశించిన తర్వాత వస్తుంది అనే ప్రశ్నే లేదండి. ఇప్పుడే నువ్వు దాన్ని వదిలే దీన్ని పట్టుకో, దాన్ని వదిలే దీన్ని పట్టుకో. చివరికి నువ్వు ఎక్కడుంటావో నీకే ఎరుక. నీ స్థితి ఏమిటో ఎవరికి వాళ్ళకి స్వానుభవంలో అర్థమవుతుంది. ఈ ఆనందమైన, సుఖమైన అంటే ఏంటి? శాంతి. సుఖం అంటే శాంతి. శాంతి లేని వాడికి సుఖము లేదు. కానీ ఈ శాంతి ఎంత గొప్పదో నీకు ఇప్పుడే అనుభవంగా గ్రహించుకోగలుగుతావు. ఈ శాంతి యొక్క లోతు తెలుసుకోగలిగితే, ఇదంత గొప్పదో నువ్వు గ్రహించగలిగితే మరల ఎప్పుడూ ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టడండి. కనుక నిజ సాధకుడు ఎల్లప్పుడూ కూడా ఆత్మ ప్రయత్నాన్ని విడవకే ఉంటాడు. ఎల్లప్పుడూ తన ప్రయత్నములో తాను ఉంటాడు. ఎందుకంటే దాని ఫలాన్ని కొంతలో కొంత అనుభవిస్తూ ఉంటాడు కనుక దాని నుంచి ఎన్నడూ వెనుతిరగడు. నిజ సాధకుడైతే మధ్య మధ్యలో పట్టుకుని మధ్య మధ్యలో వీగిపోతూ ఉంటాం చూడండి, సామాన్య ప్రయత్నం అది. అది సరిపోదు. కనుక వాస్తవుగా ఎవడైతే నిక్కముగా పూర్ణ ఫలాన్ని అంటే పూర్ణ ప్రయత్నం చేస్తాడో వాడికి తప్పకుండా పూర్ణమైన ఫలము అంది తీరుతుందండి. కావున పాపరహితుడు అయినటువంటి ఓ రామచంద్ర, పైన తెలిపిన మొదటి రెండు శుభ అహంకారముల్ని భావించుచున్నచో మనుజుడు ఆ పరమాత్మ పదమును తప్పక పొందగలుగుతాడు. భావిస్తేనే అయిపోతాడండి అనే ప్రశ్న మనకు రావచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ దేహ భావన కూడా భావనతోటే వచ్చింది. అనాదిగా మనం భావిస్తూ భావిస్తూ అసలు ఆదిలో అందరము కూడా ఆత్మస్వరూపులమే. ఏ కళంకితమూ లేనటువంటి ఆ యొక్క దైవత్వంతో ఉండేటువంటి తత్వం ఏదో అదే ఉంది. కానీ దాని నుంచి విడుబడి ఈ భావన, దేహ భావన తెచ్చుకుని తెచ్చుకుని చేసి 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 చివరికి ఇది రూఢి పడిపోయి విశ్వసించి చివరికి ఇదిగా అయిపోయాం, జీవుడుగా అయిపోయాం, దేహంగా అయిపోయాం. కానీ మరలా అదే భావాన్ని వెనక్కి తిప్పుకొని ఎక్కడి నుంచి వచ్చాము అలానే మళ్ళీ మనం రూఢిపరుచుకోగలిగితే, చేయగా చేయగా అభ్యాసం ఆ భావాన్ని స్థిరపరచుకోగలిగితే తప్పకుండా అది అవుతావనే వశిష్ఠుల వారి యొక్క వాచనం. ఎందుకంటే భావనతోటి ఏదైనా సాధించవచ్చు. తలంపుతోటి అంటే ఆ తలంపు లేకుండా ఉండే స్థితిలోకి వెళ్ళగలిగితే, ఏ తలంపులు లేనటువంటి స్థాయిలో నేను ఉంటాను అని తలంచి నువ్వు ఆ ఒక్క తలంపుతోటే నువ్వు దాన్ని చేరుకోగలుగుతావు అని చెప్తారు వశిష్ఠుల వారు. దీనికి ఉదాహరణగా మనకి కొన్ని క్రిమికీటకాదుని కూడా ఉదాహరించి చెప్తారు ముందు ముందు. ఎందుకంటే ఆకు పురుగులు, పచ్చని పురుగులు ఉంటాయి చూడండి. ఈ పురుగులు మరి అవి కీటకాలుగా మారాలి. కీటకాలుగా మారటం అనేది ఎలా మారుతాయంటే దానికి ఉదాహరణగా చెప్తారండి. ఒక కీటకము దానికి గుడ్లు పెట్టుకునేటువంటి అవకాశము లేని ఒక కీటకం అదేం చేస్తుంది? పచ్చని చెట్లు ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని ఏరుకుని ఈ సన్నని పురుగులు తీసుకొచ్చి అది అప్పటికే కట్టినటువంటి ఒక గూడు ఉంటుందండి. కందిరీగలు అంటారు కదా, అలా ఒక గూడు, మట్టి గూడులు కట్టుకుంటుంది. ఆ మట్టి గూడులో ఆ పురుగులను పెట్టి అదేం చేస్తుంది? బయట ఊ అని శబ్దం చేస్తుంది, గీంకారం చేస్తూ ఉంటుంది. చేస్తూ చేస్తూ రోజు వచ్చి మనం చూస్తూనే ఉంటాం కందిరీగల గూడుల్ని మన ఇంట్లో. మీరు ఎప్పుడైనా కందిరీగ గూడిని పరిశీలన చేసి దాన్ని మధ్యలోనే కనుక ఛేదించి చూస్తే దాంట్లోంచి ఈ పచ్చ పురుగులు వస్తాయి. ఇవి ఎవరు తెచ్చిపెట్టారు అంటే ఆ కీటకం తెచ్చిపెట్టింది. పెట్టి ఆ గుడ్లో పెట్టి అది జూంకారం చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి ఆ యొక్క లోపల ఉండేటువంటి ఆ పురుగులే బయట ఎవరైతే జూంకారం తను ఎవరైతే తెచ్చిపెట్టారో ఆ కీటకంగా మారిపోయి బయటకు వస్తాయండి. అవే ఆ కీటకానికి పిల్లలండి, కందిరీగ పిల్లలు. ఎలా అయినాయి ఏంటంటే లోపల పెట్టినప్పుడు ఆ యొక్క క్రిములు అంటే ఆ పురుగులు తమని ఎవరైతే ఈ గూట్లో పెట్టారో దాని యొక్క భావన చేస్తూ ఉంటాయి. అంటే భయంతో భావిస్తాయంట. యథార్థానికి భక్తితో కాదు. తమను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది కనుక దాని చుట్టూ అది శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దాన్ని వింటూ ఆ శబ్దమే అలా భయంతో వింటూ 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 ఆ శబ్దం లయించి చివరికి
తమను ఎవరైతే తీసుకొచ్చి పెట్టారో దాన్ని అవి స్మరించి 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 ఆ రూపాన్ని పొందేసినాయి. ఒక పురుగుకి ఈ రూపం వచ్చినప్పుడు భావనతోటి, అంటే అక్కడ భయంతో అది భావన చేసినా అది ఆ రూపాన్ని పొందింది. కానీ భక్తితో చేస్తే ఇంకెంత బాగుంటుందండి. అలాగే భగవద్భావన కూడా ఎవరైతే ప్రేమతోటి, ప్రియత్వంతో, భక్తితో సదా చేయగలిగితే తప్పకుండా ఆ తత్వాన్ని అందుకుంటారండి. ఒక చిన్న క్రిమికే ఈ తత్వం అందినప్పుడు మానవ జన్మకు వచ్చిన జీవికి ఎందుకు అందదు అని ప్రశ్నిస్తారు. ఇటువంటి సాదృశ్యాలు ముందు ముందు మనకు కొన్ని చెబుతారు కూడా వశిష్ఠుల వారు. కావున భావనతోటి ఏదైనా పొందవచ్చు. అది ఎంత శుద్ధమైతే అంత శుద్ధత్వంలోకి వెళతాం. కనుక అదే భావాన్ని ఆత్మభావంలో తెచ్చుకోగలిగితే, ఏకైక భావంగా మరల్చుకోగలిగితే, నేను ఆత్మనై ఉన్నాను కనుక బ్రహ్మమే నేనై ఉన్నా అన్నట్టుగా ఆ యొక్క తత్వంతోటే ఉండగలిగితే తప్పకుండా అదిగా అవుతావు అని చెప్తారు. కావున ఈ విధంగా పరమానంద బోధకరికి జీవుడిట్టి ఆత్మబుద్ధితో కూడి ఉండి సదా సర్వ ప్రయత్నముల చేతను లౌకిక దృష్ట అహంకారము త్యజించి వేయవలను. ఈ విధంగా పరమానంద బోధకురకై జీవుడిట్టి ఆత్మబుద్ధితో కూడి నిరంతరము ఆత్మనే అయ్యున్నాననేటువంటి భావన కలిగి ఉండి సదా అన్ని ప్రయత్నముల చేత కూడా దేహ అహంకార భావాన్ని రాకుండా జాగ్రత్త పడాలి. వాటిని దరిదాపులకు లేకుండా ఆ అహంకారాన్ని విడిచిపెడుతూ ఉండాలి. ఆత్మభావాన్ని తెచ్చుకుంటూ ఉండాలి. స్మృతిలో ఉంచుకుంటూ ఉండాలి. ఇలా ఉండగలిగిన వాడు చేసిన క్రియాచరణ యథార్థంగా నిష్కామ కర్మాచరణ అని చెప్పచ్చు. ఎవడైతే ఆత్మస్థితిని పెంపొందించిన ఆత్మస్థితిలో ఉంటూ దేహంతో క్రియాచరణ చేస్తున్నాడు అనుకోండి, వాడు చేసిన కర్మని నిష్కామ కర్మాచరణ అంటా సరిపోతాము. ఫలాన్ని ఆశించకుండా క్రియ చేస్తే దాన్ని నిష్కామ కర్మాచరణ అన్నారు. కానీ ఆత్మభావన లేని వాడు, ఆత్మస్థితిలో నెలకొనని వాడికి నిష్కామ కర్మాచరణ చేయటం అసాధ్యమని. ఎవరైతే ఆత్మలో స్థిరపడతారో వాడు మాత్రమే దేహంతో కేవలం నడిపిస్తూ కర్మాచరణ చేస్తారు. కనుక వాడు చేసే కర్మ అది పెద్ద కర్మ, చిన్న కర్మ, మంచి కర్మ, చెడ్డ కర్మ, ఈ వ్యత్యాసం ఏమీ లేదు. అలాగే తన కోసం చేసుకునే కర్మ, పరుల కోసం చేసే కర్మ, ఈ భేదం లేదు. ఏదైనా నిష్కామ కర్మాచరణ. ఏ కర్మ అయినా బంధనాన్ని కలిగించకుండా ఉండాలి. చివరికి ఎవరి గృహంలో వాళ్ళు చేసుకునే క్రియాచరణ కూడా నిష్కామమే అవ్వాలి. అవ్వాలంటే వాడు ఎక్కడుండాలి? ఆత్మస్థితిలో ఉండాలి. వాడు ఆత్మస్థితిలో ఉంటూ దేహాచరణ చేస్తే అది నిష్కామ కర్మాచరణ అవుతుంది. అంతేగాని మనస్సు ఉంచుకుని దేహాత్మ భావన కలిగి ఉండి ఇతరులకి సహాయం చేసి దాని నుంచి నేనేమి ఆశించట్లేదు అని అనుకుంటాం మనం. దాని వెనకాల ఎంతో ఫలకాంక్ష ఉంటుందండి తప్పకుండా. కనీసం ఏ కాంక్ష లేకపోయినా ఈ సహాయ సహకారాలు చేసినందుకు నేనైనా ఈ దేహానికి ఉత్తమమైనటువంటి గుర్తింపైనా రావాలి అనే కాంక్ష తప్పకుండా దాగుంటుందండి. కీర్తి కాంక్ష, ఏదో కాంక్ష ఉంటుంది వెనకాల. కానీ ఒక ఆత్మస్థితిలో నెలకొన్న వాడికి మాత్రమే తను చేస్తున్న క్రియతో సంబంధం ఉండదు. కేవలం చేస్తాడంతే. వాడే నిష్కామ కర్మాచరణ చేయగలిగిన వాడు. ఇదే భగవద్గీతలో భగవానుడు చెప్పిందండి. ఎందుకంటే నిష్కామ కర్మాచరణ ద్వారా ముక్తిని పొందవచ్చు అని మనకి గీతా ఉపదేశం ఉందండి. ఎవడైతే ఇవన్నీ చేయలేని వాడికి యోగాలు, ధ్యానాలు ఇవన్నీ వారికి తెలియకపోతే కేవలం నిష్కామ కర్మాచరణ పట్టుకుంటే చాలు వాడికి మోక్షం వస్తుందని చెప్పారు. అన్నారు కదా అని చెప్పేసి నిష్కామ కర్మాచరణ అన్నారు కదా అని చెప్పేసి మేమేమో సంఘ సేవ చేస్తున్నాము, ఏదో లేకపోతే ఆలయాలకు వెళ్ళి సేవ చేస్తున్నాము, లేకపోతే ఎక్కడికో వెళ్ళి చేస్తున్నాం అన్నట్టుగా ఇదంతా నిష్కామంగా చేస్తున్నామని నటిస్తూ ఉంటాము, చేస్తున్నాం. కానీ యథార్థంగా దాని వెనకాల కామన ఉండే ఉంటుందండి. ఇవాళ సేవకు వెళుతున్నామంటే సేవకు వెళ్ళే దాంట్లో కూడా ఒక స్వార్థం ఉంది. అదొక గొప్పగా భావన చేస్తున్నాం. లేదా ఆ సేవకు వెళ్ళినందువల్ల అక్కడ కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కనుక ఆ ఉపయోగాల కొరకు కూడా సేవకు వెళుతున్నాం. మరి దీని నిష్కామత్వం ఎలా అవుతుంది? అవ్వదండి. కనుక ఆ పదానికి సరైన అర్థము తెలియక మనము ఇలా వ్యవహరిస్తున్నాం. కనుక భగవాన్ నిష్కామ కర్మాచరణ చేయగలిగిన వాడికి కూడా ముక్తి వచ్చేస్తుంది అని చెప్తే అది ఈ రకమైన క్రియాచరణ ద్వారా రాదండి.
ఇంకా ఎన్నో సంకటాలే వస్తాయి చెప్పాలంటే. ఇక్కడ ఎందుకంటే ఈ రకంగా నిష్కామ కర్మాచరణలో ఉన్నాం అనుకుంటూనే ఎన్నో రాగద్వేషాలు పొందుతున్నాం, భేదాల్ని పొందుతున్నాం. మరి ఈ భేదాలన్నీ ఉన్నప్పుడు మనకి అసలైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కనుక యథార్థ తత్వంలోకి పోలేమండి. కావున అసలైనటువంటి క్రియాచరణ అంటే ఆత్మస్థితిని అనుసంధానంలో ఉంటూ కర్మాచరణ చేస్తే తద్వారా మోక్షము తథ్యము అన్నారు. కనుక శరీరమునందున్న రోగము వంటిదియు పాపరూపమును దుష్టము అయినటువంటి దేహ అహంకారమును వర్జించుటే అత్యంత పరమ శ్రేయస్సు. జీవుని యొక్క ఇట్టి అహంకార రహిత స్థితియే పరమాత్మ పదము. కావున శరీరమునందున్నటువంటి రోగము లాంటిది. అలాగే మన లోపల ఎప్పుడు ఈ యొక్క దేహాత్మ భావన ఉంటుందండి. కనుక దుష్టమైనటువంటి ఈ దేహ అహంకారమును ఎవడైతే వర్జిస్తూ ఉంటాడు, విడిచిపెడుతూ ఉంటాడు, ఎప్పటికప్పుడు దేహము కాదు అనేటువంటి భావనను తెచ్చుకుంటూ ఉంటాడు, అటే అత్యంత పరమ శ్రేయం. జీవుని యొక్క అట్టి అహంకార రహిత స్థితియే అదే పరమాత్మ స్థితిగా పరిణమిస్తుంది. ఈ అహంకార రాహిత్య స్థితియే పరబ్రహ్మతత్వం అని చెప్పాలంటే. అహంకారం ఉండడం వల్లే దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, దాన్ని అనుభవించలేకపోతున్నాం. అహంకార రహితత్వం వస్తే, ప్రత్యేకతని తొలగిపోతే అక్కడ భగవంతుడు తీస్తాడు, సుస్పష్టమవుతాడు, తన్ని తాను వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు. కనుక ఎప్పుడూ నేను అనే అహం ఉండదండి. అక్కడ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండదండి. అన్నీ చేసి నేను చేశాను అనుకుంటే అది మళ్ళీ స్వార్థకరం అయిపోతుంది. కావున స్థూలమై లౌకికమైనటువంటి ఈ దేహ అహంకారమును విచారణ చే ఎవడైతే త్యజించి మనుజుడు ఊరక ఉన్నను లేక వ్యవహారము చేయుచునను అధపతనమును మాత్రం పొందడు. ఈ రకంగా ఎవడైతే క్షుణ్ణంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అవగాహనతో ఉంటూ యథార్థ తత్వాన్ని తెలుసుకుంటూ ఈ యొక్క దేహాత్మ భావాన్ని విడిచిపెడుతూ త్యజించి వాడి క్రియాచరణ చేయొచ్చు, చేయకపోవచ్చు, వాడికి ఎలా వీలైతే అలా వాడి విధానములో. కనుక కర్మానుసారం వాడు క్రియాచరణ చేయవలసి ఉంటే క్రియ చేస్తాడు, లేదా దాన్ని వదిలేసిన చేసినా చెయ్యకపోయినా అతనికి వచ్చే లాభము లేదు, నష్టము లేదు. కానీ అధపతనాన్ని మాత్రం పొందడండి. అతను ఎప్పుడు ఊర్ధ్వంలోనే ఉంటాడు. ఎందుకంటే ఎక్కడ తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటాడు, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటాడు. కనుక ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాడు, దేహాత్మ భావాన్ని విడిచిపెట్టాడు. కనుక వాడు ఎంత క్రియ చేసినా వాడికి అంటదు, చేయకపోయినా వాడికి నష్టము లేదు. కావున ఇదండి అసలైన విధానం. మనం ఎన్ని గొప్ప కర్మలు చేస్తున్నాం, ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నాం, లేకపోతే ఇంకా ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ వీటన్నింటి వెనకాల మనకి ఏముంటుంది? దేహాత్మ భావన ఉంటుంది. కనుక నేను ఈ ఉపకారం చేశాను కనుక తప్పకుండా నేను ఈ యొక్క దానం చేశాను కనుక నా పేరు ముందుగా లిఖించాలి. ఒక దేవాలయానికి మనం కొంత ఇచ్చాం దానంగా, వెంటనే మనం అక్కడ మన పేరు చదవాలి, ఆ పేరుని లిఖించాలి అని చూసుకుంటాం. అంటే ఏంటి? ప్రతిదానికి నేను నేను అని దేహభావనతోటే ఉంటాం. ఎంత విధానంలో యజ్ఞ యాగాదులు చేసిన వాడికి కూడా ఇక్కడే ఉందండి. కనుక చేసే కర్మను బట్టి కాదండి ఫలం, చేస్తున్నప్పుడు ఉండే భావాన్ని బట్టి ఉందండి ఇక్కడ. కర్మ ఏదైనా ఒకటే, చిన్న కర్మైనా పెద్ద కర్మైనా, ఈ దృశ్య జగత్తులో, ఈ లేని జగత్తులో, స్వప్న మాదిరి జగత్తులో కర్మ పెద్దదైతే ఏమిటి, చిన్నదైతే ఏమిటి, గొప్పదైతే ఏమిటి, అల్పమైతే ఏమిటి, అదేమి తేడా లేదు యథార్థం తెలుసుకుంటే. కానీ చేస్తున్నప్పుడు వారికి ఉండేటువంటి భావన ఉంది చూడండి, స్థితి ఉంది చూడండి, దాన్ని బట్టే ఉందండి ఫలం. వాడు సకామంగా ఉన్నాడా, నిష్కామంగా ఉన్నాడా, వాడు దేహ భావనతో ఉన్నాడా, ఆత్మస్థితిలో ఉన్నాడా, ఇదండి నిర్ణయించేది. ఆత్మస్థితిలో ఉండి వాడు ఎన్ని చేసినా వాడికంటే ఏం ఉండదండి. మహనీయులు గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో క్రియాచరణ చేయించుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఎందరి జోతో అది చేస్తూ నడిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడుంటారండి? ఉండవలసిన చోటులోనే ఉంటారు. నిజానికి వాళ్ళు ఆ ఉండవలసిన చోటులో ఉండకపోతే వారి వెనకాల వారిని అనుసరించే ఇందరి కర్మలు వారికి పట్టేస్తాయి, వారిని ఆవహించేస్తాయి, కానీ వాళ్ళు మునిగిపోయే ప్రమాదం వచ్చేస్తుంది. కనుక ఎప్పుడూ అలా ఉండరండి.
కనుక యోగీశ్వరులు కాదు, పీఠాధిపతులు కాదు, సాధ్యమైనంత మహనీయులందరూ కూడా ఈ స్థితిని తెలుసుకునే వర్తిస్తారు. అనేక వందలు వేలు లక్షల సంఖ్యలో భక్తులు తమ వెంట ఉన్నప్పటికీ కూడా వారు ఏమీ అవ్వకని ఏమీ కాకని తాముగా ఆత్మస్వరూపులయ్యి ఉంటారు. దేహస్వరూపంతో ఉండరు, దేహతత్వంతో ఉండరు. ఇదే మనం గ్రహించాలి, గుర్తించాలి. ఎవరమైనా ఇదే అందుకోవాలండి. నన్ను నేనుగా తెలుసుకోవాలి. కావున మహామతిమైనటువంటి ఓ రామచంద్ర, దేహ అహంభావ రూప అహంకారము లెస్సగా నశించినటువంటి సుతృప్తుడగు మానవుడు రోగరూపములకు భోగములు విషమిశ్రిత రసముల వలె రుచించకుంటాయి. దీని గుర్తు ఏమిటండి? ఈ దేహాత్మ భావన తొలగింది, అహంకారము లెస్సగా నశిస్తుంది అంటే అటువంటి వాడు సుతృప్తుడు. అంటే సామాన్య తృప్తితో ఉండడండి, పరిపూర్ణ తృప్తిగా ఉంటాడు. మరి అటువంటి మానవునికి గుర్తు మనం ఏం తెలుసుకోవాలంటే, భోగరూపములైన భోగములు మిశ్రితము రసం వలె రుచించకుండా ఉంటాయి. అంటే ఇవన్నీ భోగాలు బయట మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి భోగాలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, భాగ్యాలు ఉంటాయి, ఉత్సవాలు ఉంటాయి, అలాగే మన గృహాల్లో చేసుకునే విందులు వినోదాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవడైతే సుతృప్తుడై ఉంటాడో, ఆత్మస్థితిలో ఉంటాడో, వాడికి అవన్నీ కూడా ఎలా అనిపిస్తాయంటే, ఏదైనా ఒక చేదు రసం ఇస్తే ఎలా అయితే అయిష్టంగా తీసుకుంటామో, రసమే కానీ అది చేదు, వేపాకు రసం తీసి ఇచ్చారు, ఎలా ఉంటుందండి? కనుక ఆ యొక్క దుఃఖ మిశ్రితం వల్లే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ యొక్క కనిపించే భోగాలు భాగ్యాలు విందులు వినోదాలన్నీ కూడా, వాటిల్లో కూడా ఏ యొక్క పరిపూర్ణత్వం కనపడదండి వాడికి. పూర్ణానందం కనిపించదు, కానీ దుఃఖ మిశ్రితంగా ఉన్నట్టు కనుక పూర్తిగా వేటిలో రమించడండి. వాటితో వాటిగా ఏదో అంటున్నట్టుగా తప్పక ఏదైనా ఉన్నా కేవలము ఆ యొక్క చేదు రసాన్ని తీసుకునేటప్పుడు ఎలా అయిష్టంగా తీసుకుంటామో అలా అయిష్టంగా అనిపిస్తాడు. అంటే పూర్తిగా వాటిలో మునిగిపోయి మాత్రం ఉండడు. అది వాడి గుర్తు. ఆత్మస్థితిలో ఉన్నవాడి గుర్తు ఏమిటి అంటే, వేటిని ప్రియంగా చూడండి, ప్రియంగా తీసుకోడు, వాటిలో మునగడు. ఒకవేళ వాటిల్లో ఉన్నప్పటికి కూడా ఆ విషంగా ఆ యొక్క చేదు రసం లాగా వీటిని అప్రియంగా, అంటే ఇష్టం లేకపోయినా అనుభవించాలి అన్నట్టుగా అనిపిస్తాడంతే. అది వారికి గుర్తండి. ఇది నిజమైన ఆత్మజ్ఞునికి గుర్తు. ఆత్మజ్ఞునికి ఇది తార్కాణంగా చెప్పుకోవచ్చు. అలా ఉంటున్నాము, మనల్ని మనం పరీక్షించుకోవడానికి కూడా ఇది గుర్తండి. మన స్థితి ఎలా ఉంది, నిజంగా అందులో పడిపోతున్నామా, మునిగిపోతున్నామా, లేదు తటస్థంగా ఉంటున్నాము, ఉండాలి కనుక ఉంటున్నామా అనేదాన్ని గుర్తించాలి. కనుక ఏ మనుషునికి భోగములు రుచింపకుండా ఉంటాయో అతనికి మోక్షమనే శ్రేయస్సు ఎదుటనే ఉండదవుతుంది. ఏలయనగా మనస్సు యొక్క అంధకారమైనటువంటి అహంకారము క్షయింప ఇక మోక్షమునకు వేరే ప్రతిబంధకమేముంటుంది? కావున ఏ మనుషునికైతే భోగాలయందు రుచిపోయిందో వాడు ఆత్మయందు ఉన్నట్టే లెక్క. ఇదొక తార్కాణం అండి. భోగాలయందు ప్రియత్వం పోయిందో, కాంక్ష పోయిందో, వాడు భోగాల్లో ఉన్నాడు కానీ దాని పట్ల ప్రియత్వము లేదు. బయటికి చూడడానికి వాడు భోగములో ఉన్నట్టుగా అనిపిస్తాడు కానీ దాని పట్ల కాంక్ష లేదు, ప్రియత్వం లేదు. అలా ఎవరికైతే అనిపిస్తుందో, యథార్థంగా తమకు తాము తెలుసుకుంటారో అటువంటి వాడు ఈ యొక్క దేహ అహంకార వర్జిత అయిపోయి వాడు ఆత్మభావంలో ఉన్నట్టే. కనుక వాడు మోక్షానికి ఎటువంటి ఆటంకము ఉండదు. కావున ఓ రామచంద్ర, అహంకారం యొక్క అనుసంధానం వర్జించడం వలనను ధైర్య అవలంబన శ్రవణ మననాది రూప పురుష ప్రయత్నము చేతను ఈ సంసారం అనే రోగాన్ని దాటివేయాలని చెప్పారు. చివరిగా ఏం చెబుతున్నారు? ఈ అహంకారం యొక్క అనుసంధానాన్ని వర్జించడం అనేది ప్రథమంగా పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అహంకారాన్ని తొలగించుకుంటూ ఉండాలి, తీసివేస్తూ ఉండాలి. దాన్ని ఎప్పటికీ కూడా మనసులోకి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. తాను ఆత్మభావనతో ఉంచుకోవాలి. ధైర్య అవలంబన, అలాగే ఈ శ్రవణమన్నాది క్రియలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి పురుష ప్రయత్నం విడిచిపెట్టకూడదు. సాధుజన సాంగత్యము, ఇవన్నీ కూడా ఉంటేనే మనం నిలబెట్టుకోగలుగుతాం.
కనుక వాటన్నిటినీ చేదోడుగా చేసుకుని ఈ సంసారం అనే సాగరాన్ని దాటివేయగలిగి ఉండాలని చెబుతూ ప్రప్రథమున ఈ దేహము నేను కాను, దేహ సంబంధములకు ధనపుత్రాదులు నావి కావు అని భావించి పిదప ఈ జగత్తంతయు నేనే కావున అంతయు నా స్వరూపమే అగును అని నిశ్చయించి ప్రతిబంధములన్నీ రహితములవుడుచే పూర్వోక్తమైనటువంటి పరిశుద్ధాత్మ చైతన్యమును పొంది క్రమముగా సప్తమ భూమికి ఎందు స్థితి కలిగి స్వయముగా అపరిచ్ఛిన్నమైనటువంటి పరిపూర్ణ ఆత్మస్వరూపుడవై జీవుడు విదేహ కైవల్యమును పొందగలుగుతాడు అని చెప్పారు. కనుక జీవన్ముక్తత్వ స్థితి అని జీవించి ఉండగా అనుభవిస్తే దేహము నశించిన తర్వాత వచ్చేదాన్ని విదేహముక్తి అంటారు. మరి ఆ విదేహముక్తి రావాలి అంటే దేహం ఉన్నప్పుడే జీవించి ఉండగానే దాన్ని మనం అందుకోవాలండి. కావున ఏం చేయాలి? ప్రప్రథములో మొట్టమొదట తానున్నటువంటి ఈ పాత్ర అనేది నేను కాదని తెలుసుకోవాలి. దాన్ని కానట్టుగానే తన్ని తానుగానే విభజించుకుంటూ కనుక ఈ దేహము నేను కాదు, కనుక దేహ సంబంధములైనటువంటి దేహము నేను కానప్పుడు దేహ సంబంధమైనవి ఏవీ నావి కాదండి. దేహము నేనంటే అన్నీ నావుగా అయిపోయి, అంటే దేహానికి సంబంధించిన ధనమే కావచ్చు, బంధువులే కావచ్చు, పుత్రులే కావచ్చు, మిత్రులే కావచ్చు, అన్నీ నావి. కానీ దేహమే నేను కాదన్నప్పుడు అవన్నీ నా ఎలా అవుతాయి అనేది తెలుస్తుంది. కనుక దేహానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ధనము కావచ్చు, పుత్ర మిత్రాదులు కావచ్చు, ఇవేవి కూడా కావని తెలుసుకొని నావి కావని భావించి తదుపరి ఏం చేయాలి? ఈ జగత్తంతయు నిండి నిపుణీకృతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, శక్తి ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను. కనిపించేది ఏది నేను కాదు. ఈ కనిపించే దాంతో ఉన్నది ఏది కూడా నాది కాదు. కానీ కనిపించకుండా ఈ దృశ్యానికి అంటే ఈ కంటికి కనిపించకుండా ఈ జగత్తంతా నిండి నిబడీకృతమై ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నేనై ఉన్నాననే అహంకారాన్ని తెచ్చుకోవాలి, దాన్ని పెంపొందించుకోవాలి. మొట్టమొదట దేహాత్మభారాన్ని వదిలేయాలి, కానీ ఆ దైవాత్మ తత్వాన్ని తెచ్చుకోవాలి. కనుక ఆత్మహంకారాన్ని తెచ్చుకుని నిశ్చయించి ప్రతిబంధకములన్నీ ఎప్పుడైతే రహితములైపోతాయి ఈ స్థితిలో ఉండగా పూర్వోక్తమైనటువంటి పరిశుద్ధ ఆత్మ చైతన్యమును పొంది క్రమముగా సప్తమ భూమికి ఎందు ప్రవేశించే తురి అవస్థలో సప్తమ భూమికిలోకి చేరి తదుపరి ఈ యొక్క దేహ పతనానంతరము విదేహ మోక్షాన్ని అనుభవిస్తాడు. మొట్టమొదట ఉండగా జీవన మోక్షాన్ని అనుభవిస్తుంటాడు జీవన్ముక్తుడుగా. కానీ తదుపరి ఈ యొక్క ఉండగానే ఈ సప్తమ భూమికలోకి వెళ్ళిన వాడు తప్పకుండా దేహ పతనానంతరము విదేహ మోక్షం అనుభవించడానికి వాడికి అర్హత వస్తుంది. కనుక ఇక్కడుండగానే మనకి అర్హత ఉందా లేదా అనేది మనకి నిర్ణయం జరగాలి. మనం మోక్షములో ఉన్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళకి ఎరుకండి. మోక్ష భాగులుగా ఉంటే అది వారికి ఆనందదాయకమే, అది అర్థమైపోతుంది. ఇందులో ఎవ్వరూ సందేహించవలసిన అవసరం లేదు. ఇంకొకరు ఎవరిని ప్రశ్నించవలసిన అవసరం అంతకన్నా ఉండదు. ఎందుకుండదంటే నీకు నువ్వుగానే నీలో ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. ఎలా అయితే వెలుగు రాగానే చీకటిలో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఎలా అయితే నివృత్తి అయిపోతాయో అలాగే మనలోకి జ్ఞాన ప్రకాశం రాగానే ఆత్మస్థితి దృఢపడగానే సందేహ నివృత్తి అయిపోతుందండి. అందుకే ఆత్మపదాన్ని చెప్పడానికి ఒక విధానంలో అక్కడ సంశయ రాహిత్య స్థితి అని చెప్తారు. ఏ సందేహము పుట్టని స్థితి, ఏ సందేహము రాని స్థితి అది. కనుక అక్కడ సుస్పష్టమైపోతూ ఉంటుంది, ఇంక సందేహించవలసిన అవసరము లేదు. అక్కడ మసక చీకటిగా ఉంటే సందేహాలు వస్తాయి, కానీ అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క కాంతి ఏదైతే ఉందో అక్కడ ఎలా అయితే మనము ఆ యొక్క ప్రకాశంలో ఎలా అయితే ఉంటామో అలా సుస్పష్టమవుతూ ఉంటుంది. కనుక అక్కడ ఏ సందేహం ఉండదండి. కనుకనే ఇక్కడ అది మనకు అర్థమైతే శరీరం ఉండగాని దేహంతో జీవించి ఉండగాని మోక్షస్థితి అనేది అనుభవంలో అర్థమైన వాడికి దేహ పతనానంతరం కూడా వాడికి దేహముక్తి తథ్యం. ఇక్కడ అర్థం కానిది ఇంకెక్కడ వస్తుందని లేదండి. ఇక్కడ అనుభవానికి రానిది దేహం విడిచిన తర్వాత అనుభవానికి వస్తుందనేది అసాధ్యం అవ్వదండి. కనుక అది గుర్తించాలి, ఇక్కడే పొందాలి, ఇప్పుడే పొందాలి, దాన్ని అనుభవించాలి. దానికి ఈ యొక్క దేహ భావన విడిచిపెట్టాలి, ఆత్మ భావన స్వీకరించాలి. కూడిన దాన్ని వదిలేస్తూ
అక్కడికి వచ్చేదాన్ని చెంత నిలుపుకుని దాన్ని అభ్యాసం చేస్తూ క్రమంగా అదిగా అయిపోవాలి అని చెప్పి వశిష్ఠుల వారి యొక్క సందేశం అండి. ఈ విధంగా మనకి ఈ స్థితి ప్రకరణములో ఈ యొక్క పురుష ప్రయత్నము, అదే విధముగా ఈ అహంకార నిర్మూలనకి కావలసిన ఉపాయాలు అన్నీ కూడా వివరణ చేశారండి. తదుపరి ఈ యొక్క భీమ భాష దృఢోత్పత్తి అనే దాని గురించి చెప్తారు. అది ఏమిటి, ఎలా ఉంటుంది అనేది మనం వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ ॐ शान्ति शान्ति शान्ति